గురక వ్యాయామాలు. గురక పెడుతున్నారా? నాలుక వ్యాయామాలను ప్రయత్నించి చూడండి. గురకకు నాలుకకు సంబంధమేంటని అనుకోకండి. నిద్రపోతున్నప్పుడు గొంతు వెనకాల నాలుక అడ్డుపడటంతోనూ గురక వస్తుంది మరి. నాలుకతో ముక్కు చివరి భాగాన్ని, అలాగే బుగ్గల అవతలి వైపులను తాకించటానికి ప్రయత్నించండి. ఒక్కో వ్యాయామాన్ని 20 సెకండ్ల చొప్పున 10 సార్లు చేయాలి. దీంతో నాలుక కాస్త దృఢంగా తయారవుతుంది. తేలికగా వెనక్కి జారటం తగ్గుతుంది. అయితే గురకను తేలికగా అసలే తీసుకోవద్దు. నిద్రలో కాసేపు శ్వాస ఆగిపోయే సమస్య, స్లీప్ అప్నియా, ఉందేమో పరీక్షించుకోవటం మంచిది. గురక వ్యాయామాలు. గురక పెడుతున్నారా? నాలుక వ్యాయామాలను ప్రయత్నించి చూడండి. గురకకు నాలుకకు సంబంధమేంటని అనుకోకండి. నిద్రపోతున్నప్పుడు గొంతు వెనకాల నాలుక అడ్డుపడటంతోనూ గురక వస్తుంది మరి. నాలుకతో ముక్కు చివరి భాగాన్ని, అలాగే బుగ్గల అవతలి వైపులను తాకించటానికి ప్రయత్నించండి. ఒక్కో వ్యాయామాన్ని 20 సెకండ్ల చొప్పున 10 సార్లు చేయాలి. దీంతో నాలుక కాస్త దృఢంగా తయారవుతుంది. తేలికగా వెనక్కి జారటం తగ్గుతుంది. అయితే గురకను తేలికగా అసలే తీసుకోవద్దు. నిద్రలో కాసేపు శ్వాస ఆగిపోయే సమస్య, స్లీప్ అప్నియా, ఉందేమో పరీక్షించుకోవటం మంచిది.